చాలా గ్రాండ్గా చేద్దాం. సరే అన్న, నేను వస్తాను. అమెరికా పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రపంచాన్నే శాసించే దేశంగా తయారు చేస్తానని ఉద్ఘాటించారు. నాకు ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ అయింది. వచ్చే 24వ తేదీన పార్టీ మీటింగ్లో అఫీషియల్గా అనౌన్స్ చేస్తా అన్నారు. అంతా నా వల్లే. నన్ను చేసుకున్నావు కాబట్టి నీకు ఎమ్మెల్యే సీట్ వస్తుంది. నువ్వెంత లక్కీ మరి చూసుకో. ఇప్పుడే అందిన వార్త. మాజీ మంత్రి పాండురంగారావు కేసులో సాక్షిగా ఉన్న అతని పిఏ త్యాగి అలియాస్ త్యాగరాజు రోడ్ యాక్సిడెంట్ లో రాత్రి ప్రాణాలు విడిచారు. త్యాగరాజు మద్యపానం చేసి వాహనం నడుపుతున్నారని ఫస్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. చనిపోయిన మినిస్టర్ పిఏ త్యాగరాజుకి ఓ కొడుకు, కూతురు, భార్య ఉన్నారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెప్పు అశోక్, న్యూస్ చూస్తున్నావా? ఇది ప్లాన్ చేసి చంపిన మర్డర్ అన్నా. నువ్వెలా చెప్పగలవు? ఏంటన్నా అలా అడుగుతున్నారు? మీకు అనిపించలేదా? నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఖచ్చితంగా ఆ పాండురంగే చంపించుంటాడు. పాండురంగ చంపించాడా? ఏ, దీంట్లో నీ హ్యాండ్ లేదా? నేనింతకు ముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీకు పాండురంగకి మధ్య ఉన్న గొడవల్లోకి త్యాగరాజుని లాగద్దు అని. కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక విధంగా చూస్తే నీ ప్లాన్ కొప్పుకున్న నేను కూడా త్యాగరాజు హత్యకి కారకుణ్ణి. ఇక్కడ ఎవరూ ఇన్నోసెంట్ కాదు అశోక్. అందరూ ఇక్కడ ఏదో ఒకటి ఆశించే అన్నీ చేస్తుంటారు. త్యాగరాజైనా అంతే. న్యూస్లో చెప్పినట్టు త్యాగరాజు డెత్ ఒక యాక్సిడెంటే అనుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే అనుకో. లైన్లోనే ఉన్నావా అశోక్? ఉన్నానన్నా. జీవితంలో ఒక్కోసారి నిజాన్ని నమ్మేదానికన్నా అబద్ధాన్ని నమ్మితేనే సంతోషంగా ఉండగలుగుతాం. త్యాగరాజు మరణాన్ని కూడా అలాగే అనుకో. అది సరే, పార్టీ ఆఫీస్ నుంచి నీకేమైనా ఫోన్ వచ్చిందా? వచ్చిందన్నా. వచ్చే 24వ తేదీ అభ్యర్థిని అనౌన్స్ చేస్తా అన్నారు. మీటింగ్ చాలా గ్రాండ్గా చేస్తా ఉన్నారు. అశోక్, ఇక మీదట నువ్వు ఏది ఆలోచించినా సరే ఎలక్షన్స్ గురించి ఆలోచించాలి. దొరికిన ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. సరే అన్నా. త్యాగరాజ్ ఇంట్లో కలుద్దాం. కన్ఫ్యూజ్ లేకుండా నీ పని చేసుకో. ఏమన్నారు? అతని మాటలోనే ఏదో తేడా ఉంది. త్యాగి చావుకి నేనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అతని మాటలో ఏమాత్రం బాధ కనిపించలేదు. ఏదో అతనికి తెలిసి జరిగిన విషయంలాగా నాకే అడ్వైస్ ఇచ్చి త్యాగి చావును సమర్థిస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? త్యాగరాజ్ ఎక్కడున్నాడన్న విషయం నాకు కరుణాకర్కి మాత్రమే తెలుసు. వేరే ఇంకెవ్వరికి తెలీదు. ఏదో పెద్ద తప్పే జరుగుతోంది. నిన్ను నేను అశోక్ గాడి దగ్గర ఎందుకు పనిలో చేర్పించాను? నువ్వు నా కులం వాడివి, నా దగ్గర విశ్వాసంగా ఉంటావనుకోవడం తప్ప? లేదన్నా. మరి వాడు ఎలక్షన్లో నిలబడుతున్నాడన్న ప్లాన్ నాతో ఎందుకు చెప్పలేదు? అతనికి ఐడియా ఉందన్న సంగతి ఎవరికీ తెలియదన్నా. తెలీదని చెప్పడానికారా నీకు నెలనే డబ్బులు ఇచ్చేది? నీలాంటి వాళ్ళ వల్లేరా మన కులం వాళ్ళు పైకి రావడం లేదు. త్యాగి చచ్చిపోయాడు, అదన్నా తెలుసా నీకు? న్యూస్లో చూశానన్నా. యాక్సిడెంట్లో చనిపోయడం తెలిసింది. న్యూస్లో ఏది చెప్తే అది నమ్మేస్తావా? జరిగింది హత్య, చేసింది ఇంకెవరో కాదు, వాడే ఆ అశోక్ గాడు. ముందు నాకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్ లాక్కున్నాడు. ఇప్పుడు మనం కులం వాడిని చంపేశాడు సానుభూతి ఓట్ల కోసం. వాడి ఉద్దేశం ప్రజలేమనుకోవాలనో తెలుసా? పాండురంగే తన్ను తాను కేసు నుంచి కాపాడుకోవాలని త్యాగరాజుని పథకం ప్రకారం హత్య చేశాడు అని. అవునన్నా. చాలా తెలివిగా ప్లాన్ చేసి మనల్నందరినీ పిచ్చివాళ్ళని చేసి వాడు అనుకున్నది సాధించాలనుకుంటున్నాడు. వాడిని వదలను. మనమంటే ఏంటో వాడికి చూపిస్తా. దానికి నాకు నీ హెల్ప్ కావాలి. నా దగ్గర నువ్వు తినడానికి, మన కులానికి నీ విశ్వాసం చూపించే టైం వచ్చింది రవి. చెప్పండి అన్నా, నేనేం చేయాలి?
వచ్చే 24వ తేదీ అశోక చక్రవర్తిని అభ్యర్థిగా అనౌన్స్ చేసే మీటింగ్ జరగబోతోంది. అదే వాడు పాల్గొనే మొదటి చివరి మీటింగ్ అవ్వాలి. వాడు చాలా తెలివైనోడు. వాడికి ఎదురెళ్ళి ఓడిపోవడం కన్నా వాడిని పక్క నుండి ఓడించడమే తెలివైన పని. కానీ పాండురంగ ఇంకోలా ఆలోచిస్తున్నాడు. మీటింగ్ ముగిసేటప్పుడు అశోక్ని లేపేయడానికి పాండురంగ ఓ 20 మందిని రంగంలోకి దింపుతున్నాడు. నువ్వు అశోక్ గాడి వెనకే నిలబడు. ఒకవేళ వాడు పాండురంగ మనుషుల నుంచి తప్పించుకుంటే ఒకే పోటుతో వాడు చచ్చేలా నువ్వు పడవాలి. అలాగే అన్నా. వాడు చచ్చాడని తెలిసిన తరువాతే నువ్వు అక్కడి నుంచి వెళ్ళాలి. సరే అన్నా. నువ్వేం భయపడకు. మ్మ్. మీటింగ్ చివరి స్టేజ్లో పాండురంగ మనుషులు కరెంటు తీసేస్తారు. అప్పుడంతా చీకటైపోతుంది. ఆ అలజడిలో అందరూ ప్రాణాలు కాపాడుకునే పనిలో ఉంటారు. నిన్ను ఎవ్వరూ గమనించరు. ఇది అడ్వాన్స్ మాత్రమే. ఈ పని నువ్వు సరిగ్గా పూర్తి చేస్తే బార్ మాత్రమే కాదు, రైల్వే స్టేషన్ పార్కింగ్ కాంట్రాక్టు ఇప్పిస్తా. కాలు మీద కాలు వేసుకుని బతికేయచ్చు. తీసుకో. సంతోషంగా ఉండు. వస్తాను. స్టేజ్ ముందున్న ప్రజలకు నమస్కారం. తర్వాత మన పార్టీ పెద్దలు ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ కదా. అంజన్ ఎందుకు తీసుకురాలేదు నువ్వు? నా కుటుంబంలో ఒక్కళ్ళైనా ప్రాణాలతో బతికుండాలని నేను తీసుకురాలేదు. ఏం మాట్లాడుతున్నావు అశోక్? నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళాను కదా, అక్కడితోనే నన్ను వదిలేయాల్సింది. మీరు ఆ రోజు మొదలుపెట్టినాట నేను ఈ రోజు ముగించబోతున్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళకి ఇది అభ్యర్థిని ప్రకటించే మీటింగ్, కానీ నాకు యుద్ధ భూమి. ఇక్కడికి వస్తే నా ప్రాణం పోవచ్చని తెలిసి కూడా సిద్ధమై వచ్చాను. ఏంటి, మీరు 20 మందిని తీసుకొచ్చారా? నేను 50 మందిని తీసుకొచ్చా. సరిపోతారా? నేను యముణ్ణి. నన్ను ఇక్కడికి బలవంతంగా రప్పించారు. ప్రాణాలు తీయకుండా వెళ్ళను. అశోక్, నువ్వేమీ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. మీరు పాండురంగ కలిసిన దగ్గర నుంచి త్యాగిని చంపిన వరకు అన్నీ అర్థం చేసుకొని మరీ మాట్లాడుతున్నాను. జరిగినవన్నీ డీటెయిల్గా చెప్తే కానీ నీకు అర్థం కావు. అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. మీటింగ్ అయ్యాక అన్నీ చెప్తాను. మీటింగ్ అయ్యేసరికి మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ప్రాణాలతో బతుకుంటారు. అది మన ఇద్దరికే తెలుసు. మీటింగ్ ముగిసేటప్పుడు మీరు నన్ను ముగించాలని ప్లాన్ చేశారు. దానికన్నా ముందుగానే మిమ్మల్ని నేను ముగించాలని ప్లాన్ చేశాను. నిన్ను నా కన్న కొడుకులా అనుకున్నాను. ఇవన్నీ నేను చేస్తాను, నువ్వెలా అనుకున్నావు? పాలిటిక్స్లో తండ్రి కొడుకులు కూడా పదవి వ్యామోహంలో పడి ఒకరినొకరు నరుక్కుంటారని మిమ్మల్ని చూశాక తెలుసుకున్నాను. నన్ను క్షమించు అశోక్. జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం దాంతోటే వెళ్ళాలి. మీరు కూడా నన్ను క్షమించండి. ఎందుకంటే నేనే అనుకున్నా కూడా ఇక్కడ జరగబోయేదాన్ని ఆపలేను. కాబట్టి అదృష్టం బాగుంటే మళ్ళీ కలుద్దాం. మన జననేత అశోక చక్రవర్తి గారు ఇప్పుడు మాట్లాడతారు. అశోక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వ్యక్తిగతంగా నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. ఇది రాజకీయం. అది అర్థం చేసుకో అశోక్. ఖచ్చితంగా నేను కూడా మీ వల్లే జీవితంలో ఇక్కడి దాకా వచ్చానని చచ్చిపోయేదాకా మర్చిపోను.
ఇప్పుడు మన కాబోయే ఎమ్మెల్యే అశోక్ చక్రవర్తి గారిని మన పార్టీ సెక్రటరీ గారు పుష్పమాలతో సత్కరిస్తారు. అశోక్ ప్లాన్ అంతా తెలిసిపోయింది. వాడి స్పీచ్ అయ్యేలోపే వాడిని ఇప్పుడు చెయ్యి. నువ్వు అస్సలు భయపడకు, నిన్ను నేను కాపాడుతాను. ఎలాగా? త్యాగరాజును కాపాడారే అలాగా? మీ ప్లాను అశోక్కి చెప్పిందే నేను. అశోక్ ప్లాన్ అంతా తెలిసిపోయింది. వాడి స్పీచ్ అయ్యేలోపే వాడిని ఇప్పుడు చెయ్యి. నువ్వు అస్సలు భయపడకు, నిన్ను నేను కాపాడుతాను. ఎలాగా? త్యాగరాజును కాపాడారే అలాగా? మీ ప్లాను అశోక్కి చెప్పిందే నేను. పెట్రోల్ బాంబులు ఉన్నాయి, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎక్స్ట్రా ఫోర్స్ పంపండి సార్.
సార్ జరిగిన అల్లర్లకు ఎవరు కారణమని మీరు అనుకుంటున్నారు సార్? అల్లర్లు జరిగిన ప్లేస్లో మనకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కాశీ పాండురంగారావే హత్యాకాండ సృష్టించమని తనని పంపినట్టు అందరి ముందు బహిరంగంగా ఒప్పుకున్నాడు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోలీసులు ఈ విషయాల్ని బయటపెట్టట్లేదు. కాశీ చెప్పాడని పాండురంగరావు చేయించాలని మనం నమ్మలేం కదా సార్. వేరే ఆధారాలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? నన్ను అభ్యర్థిగా ప్రకటించే ఆ మీటింగ్లో అవతల వాళ్ళు నన్ను చంపబోతే అడ్డొచ్చి అన్యాయంగా చనిపోయి మన కళ్ళ ముందు పడున్నారు కరుణాకర్ గారు. ఆయన ఒక సాక్షి. పాండురంగ కరప్షన్ ని బయట పెడతాడన్న ఒకే ఒక్క కారణంతో యాక్సిడెంట్ అనే పేరుతో నిర్దాక్షిణ్యంగా చనిపోయాడు అతను ఇంకో సాక్షి. ఎక్స్ ఎమ్మెల్యే కరుణాకర్ హత్యకు కారణం ఎక్స్ మినిస్టర్ పాండురంగారావేనని అపోజిషన్ పార్టీ వాళ్ళు బహిర్గతం చేశారు. కొన్ని రోజులుగా ఇంట్లో మరియు ఆఫీసులో ఎక్స్ మినిస్టర్ పాండురంగారావు కనిపించకుండా పోవడం ఈ సంఘటనలో గమనించదగ్గ విషయం. అజ్ఞాతంలో ఉన్న మినిస్టర్ పాండురంగారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. తను కనిపించకుండా పోవడమే తను హత్య చేయించుంటాడన్న ఆరోపణకు బలం చేకూరుస్తోంది. ఈసారి జరిగిన పోటాపోటీ ఎన్నికల్లో వీటీఎంకే పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది. మొట్టమొదటిసారి బరిలోకి దిగిన దేవరకొండ అశోక చక్రవర్తి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థి. తను సాధించిన మెజారిటీని చూస్తే తనకు కేబినెట్ లో స్థానం దక్కొచ్చని పార్టీలో వినికిడి. ఏం పాండు, బాగున్నావా? నాకు ఓ చిన్న డౌట్. నిన్ను మొదటిసారి ఆఫీస్లో కలిసి వెళ్ళాక సాంబాన్ ఎందుకు నన్ను చంపని చెప్పావు? నిజంగా నీకు తెలియదా? తెలీదు. నిజం చెప్తే నన్నేం చేయకుండా పోలీసులకు అప్పచెప్తావా? చెప్పను. నువ్వు నన్ను చంపడానికి చేసిన అల్లర్లలో కరుణాకరం చనిపోయాడు కదా, అది నువ్వే చంపేసి పారిపోయావని అందరూ అనుకుంటున్నారు. కొన్ని నిజాలు అందరికీ తెలియపోతేనే మంచిది. కొన్ని నిజాలు నువ్వు కూడా తెలుసుకోకుండా ఉండటమే మంచిది. ఒక చెడ్డోడిని చంపేసినంత మాత్రాన ఇంకో చెడ్డోడు మంచోడైపోడు. నేను చేసింది తప్పైతే నువ్వు చేస్తున్నది కూడా తప్పే. తప్పు చేయడానికి, తప్పు చేసిన వాడిని శిక్షించడానికి చాలా తేడా ఉంటుంది పాండు. నువ్వు చేసిన తప్పులకి శిక్ష వేయడం తప్పు కాదు.